దేశంలోని సామాన్య ప్రజలను సైతం ఆర్థిక స్వాలంబన దిశగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పథకాలు పోస్టాఫీసులో అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పథకాల్లో లక్షల మంది పొదుపు చేస్తున్నారు. అయితే ఏ పథకంలో డబ్బులు జమ చేసినా నామినేషన్ అనేది తప్పనిసరి. నామినీ పేరును జత చేయడం ద్వారా ఖాతాదారు మరణించిన సందర్భంలో సులభంగా అందులోని డబ్బులను వారసులకు అందించవచ్చు. అయితే మీరు కూడా పోస్టాఫీస్ పథకాల్లో డబ్బులు జమ చేస్తుంటే నామినేషన్ రూల్స్ తెలుసుకోవాలి. పోస్టాఫీస్ పొదుపు పథకాల నామినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. నామినీ వివరాలను అప్డేట్ చేయడం లేదా కొత్త పేరును జత చేయడం వంటి వాటికి వసూలు చేస్తున్న ఫీజులను తొలగించింది. ఇకపై పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పొదుపు ఖాతాలు కలిగి ఉన్నవారు ఎలాంటి రుసుములు చెల్లించకుండానే నామినీ పేరును చేర్చవచ్చు లేదా ఉన్న పేరును తొలగించి కొత్త పేరును జత చేయవచ్చు. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఖాతాదారులు ఉచితంగానే నామినీ వివరాలను మార్చుకోవచ్చని తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 3, 2025 రోజున జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం గవర్నమెంట్ సేవింగ్స్ ప్రమోషన్ జనరల్ రూల్స్ 2018లోని షెడ్యూల్ 2 కింద వసూలు చేస్తున్న నామినేషన్ అప్డేషన్ సర్వీస్ ఛార్జీలు 50 రూపాయలని పూర్తిగా తొలగించడం జరిగిందని పేర్కొంది.